మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ లో విపక్షంగా మారారని సొంత పార్టీ నేతలే పెదవి వీరుస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ టైం స్పందించారు. తనకు రాజకీయాలంటే పదవులు అధికారాలు కాదన్నారు. తాను మంత్రిగా లేకపోయినా పార్టీ బలపరిచే ప్రయత్నాల్లో ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానన్నారు. మంత్రి పదవి రాకపోవడంతో వారం రోజులుగా సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ట్వీట్ ద్వారా ఫస్ట్ టైం స్పందించారు. పదవి లేకున్నా ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుస్తోందని పేర్కొన్నారు. సొంత పార్టీపై ఎప్పుడు ఏదో ఒక విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీ వ్యవహారాలపై ప్రతిపక్షాల మాదిరి ఆయన ప్రశ్నించడంపై సొంత పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఇక మంత్రి పదవి రాకపోవడంతో వారం రోజులుగా సైలెంట్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ట్వీట్ ద్వారా ఫస్ట్ టైం స్పందించారు. పదవి లేకున్నా ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుస్తోందని పేర్కొన్నారు. సొంత పార్టీపై ఎప్పుడూ ఏదో ఒక విమర్శలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే పార్టీ వ్యవహారాలపై ప్రతిపక్షాల మాదిరి ఆయన ప్రశ్నించడంపై సొంత పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అధికార కాంగ్రెస్ లో విపక్షంగా మారారని సొంత పార్టీ నేతలే పెదవి వీరుస్తున్నారు. రాష్ట్ర కేబినెట్ కూర్పు తర్వాత ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ టైం స్పందించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, వైశాలి, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడంతో గత కొన్ని రోజులుగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. అయితే మంత్రి పదవి రాకపోవడం పట్లనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మొదటిసారిగా ఆయన అజ్ఞాతం వీడి ట్వీట్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. తాను పదవుల కోసం పనిచేయడం లేదు, కేవలం ప్రజల కోసమే పనిచేస్తాను. రాజకీయాల్లో పదవులు అనేది శాశ్వతం కాదు. కొంతమందికి అవకాశం ఉంటుంది, కొంతమందికి అవకాశం ఉండదు అనే విధంగా కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు మంత్రి పదవి ఖచ్చితంగా తనకు వస్తుందంటూ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరిన సమయంలో ఇచ్చినటువంటి అధిష్టానం ఇచ్చినటువంటి హామీకి సంబంధించి ఇప్పటికి కూడా నెరవేరకపోవడం పట్ల కూడా ఆయన కొంత నిరాశ చెందుతున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడ్డప్పటి నుంచి కూడా ఆయన స్వపక్షాన్ని అంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ప్రభుత్వం పైన విమర్శలు చేయడం, అటు పార్టీ నేతల పైన కూడా విమర్శలు చేస్తూ కూడా ఆయన స్వపక్షంలో విపక్షంలో కూడా మారిన పరిస్థితి. దీంతో పాటు ఇటు మంత్రి పదవి వస్తుందంటూ కూడా సంవత్సరంన్నర కాలం పాటు కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేసినటువంటి అధిష్టానం తీరా మంత్రి పదవులు భర్తీ చేసే సమయంలో ఆయనకు మొండి చేయి చూపడంతో ఆయన దీనిపైన తీవ్ర నిరాశతోటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ తర్వాత ఆయన ఎక్స్ వేదికగా కూడా ఆయన స్పందించడం జరిగింది. ఏదైతే రాజగోపాల్ రెడ్డి తనకు రాజకీయాలంటే పదవులు అధికారాలు కాదు, తనకు మంత్రి పదవి లేకపోయినా పార్టీ బలపరిచేందుకు తన ప్రయత్నం చేస్తానని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతానని, మంత్రి పదవి రాకపోయినా ఇబ్బంది లేదు, ప్రజల కోసమే పనిచేస్తానంటూ కూడా ఆయన ట్విట్టర్ చేయడం జరిగింది. దీని పట్ల కూడా రాజగోపాల్ రెడ్డి స్పందించడం పట్ల కూడా ఇటు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆయనతోటి మంత్రాలు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ ఆయన ఖచ్చితంగా తనకు కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు ఇచ్చినటువంటి హామీ ప్రకారంగా తనకు మంత్రి పదవి వస్తుందనే ధీమాతోటి ఉన్నప్పటికీ ఇప్పటికి కూడా రాకపోవడంతో ఆయన అనుచరులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో గతంలో కాంగ్రెస్ నేత జానారెడ్డి కూడా ఇటు నల్గొండ జిల్లాకు మరో మంత్రి పదవి అవసరం లేదంటూ కూడా అధిష్టానానికి లేఖ రాసిన నేపథ్యంలో జానారెడ్డిని బహిరంగంగానే ఆయన విమర్శించిన పరిస్థితి. ఇటు అధిష్టానం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాల విషయంలో అమలులో విషయంలో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు చేరడం లేదు, పథకాల అమలు విషయంలో
ప్రజలు ప్రభుత్వంపై మండిపడుతున్నారంటూ కూడా ఆయన బహిరంగంగానే వేదికల పైన ఆయన ప్రభుత్వం పైన ఇటు పార్టీ నేతల పైన విమర్శలు చేయడంతో ఆయన స్వపక్షంలో విపక్షంలాగా మారడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆయన పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తానికి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి విషయంలో మంత్రివర్గ విస్తరణలో భాగంగా 3 మంత్రి పదవులు ఇచ్చిన అధిష్టానం మరో 3 మంత్రి పదవుల విషయంలో మళ్ళీ కొంత గడువును పొడిగించడంతో ఆ 3 మంత్రి పదవుల్లోనే తనకు వస్తుందనే నమ్మకంతో ఉన్నట్టుగా కూడా తన అనుచరుల వద్ద చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అనుచరులు మాత్రం ఇప్పటికీ సంవత్సరంన్నర కాలం ప్రభుత్వం కాలం అయిపోయినప్పటికీ మళ్ళీ ఇంకా కాలయాపన చేస్తుండడంతో అసలు మంత్రి పదవి వస్తుందా రాదా అనే విషయంలో కూడా ఇటు ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో ఆయన కూడా అజ్ఞాతంలోకి ఫోన్ స్విచ్ చేసి వెళ్లిన పరిస్థితి. మరోవైపు ఇటు మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తోటి కూడా ఆయన చర్చలు జరిపినట్టుగా కూడా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఆయనతోటి మంతనాలు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన ఈ విషయం పైన కూడా ఆయన కొంత తగ్గినట్టుగా కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగానే ఆయన ట్విట్టర్ వేదికగా కూడా స్పందించడం జరిగింది. త్వరలోనే ఆయనకు మళ్ళీ మంత్రి పదవి ఖచ్చితంగా మిగతా 3 మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఆయనకు వచ్చే అవకాశం ఉందనేది కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అదే తన అనుచరులకు కూడా ఆయన చెప్పినట్టుగా కూడా ప్రచారం సాగుతున్న నేపథ్యంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో నెలకొన్నటువంటి సందిగ్ధం ఏదైతే ఉందో అది రాజగోపాల్ రెడ్డి చేసినటువంటి ట్వీట్ ద్వారా వీడిందని మాత్రం చెప్పుకోవచ్చు. వైశాలి, అంటే ఆయన మాటలు చూస్తుంటే నిజంగానే ప్రజల్లో పనిచేస్తారా, లేదంటే పార్టీ మార్పుకు ఇదేమన్నా సంకేతం అనుకోవచ్చా? ఏదైతే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పుడు ఏ సందర్భంలో ఎలా స్పందిస్తారు అనే విషయం కూడా కొంత సందిగ్ధం ఉంటుంది. ఎందుకంటే ఆయన మంత్రి పదవి హామీ ఇచ్చినటువంటి ఏఐసిసి అమలు చేస్తుందనేది ఖచ్చితంగా ఆయన మంత్రివర్గ విస్తరణ చేస్తే తనకు ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేది ఆయన అనుచరులకు కానీ మునుగోడుకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో పర్యటించే సమయంలో అనుచరులు అడిగే సమయంలో కూడా ఆయన చెప్పిన సందర్భం ఉంది. కానీ మంత్రివర్గ విస్తరణ సంవత్సరన్నర కాలం గడిచిన తర్వాత కూడా చేపట్టిన సమయంలో ఆయనకు మంత్రి పదవి రాకపోవడంతో కొంత అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారు, బీఆర్ఎస్ లోకి వెళ్తారంటూ కూడా ప్రచారం సాగింది. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ విషయంలో మునిగిపోయే నామా అంటూ కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యే పదవికి మున్గోడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజీనామా చేయడం జరిగింది. బీజేపీలోకి వెళ్లడం, ఆ తర్వాత ఉప ఎన్నిక జరగడం, ఆ ఉప ఎన్నికల్లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళీ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. కానీ మంత్రి పదవి విషయంలోనే ఆయన రాజీనామా చేస్తాడా అనే విషయం మాత్రం కొంత కార్యకర్తలు ఆయన అనుచరులు మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న సమయంలో ఆయన మంత్రి పదవి రాకపోతే రాజీనామా చేద్దామంటూ కూడా వారితోటి అన్న సందర్భాలు కూడా కొన్ని సందర్భాల్లో అన్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మొన్న మంత్రివర్గ విస్తరణలో భాగంగా చేపట్టిన విషయంలో మంత్రి పదవి రాకపోవడంతో ఆయన ఖచ్చితంగా పార్టీ మారుతున్నట్టుగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా కూడా ప్రచారం సాగింది. ఈ నేపథ్యంలో ఆయన కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిన నేపథ్యంలో ఖచ్చితంగా ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నాడంటూ కూడా ప్రచారం నిజమవుతుందనేది కూడా కొంత రాజకీయంగా చర్చ సాగింది. కానీ మంత్రి పదవి విషయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అలాగే పిసిసి అధ్యక్షులు కావచ్చు, ఇటు మిగతా మంత్రులు కూడా కొంతమంది ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన వెనక్కి తగ్గడం జరిగింది. ఎందుకంటే ఇటు మళ్ళీ ఇంకా 3 మంత్రి పదవులు మంత్రివర్గ విస్తరణలో చేపట్టాల్సి ఉంది కాబట్టి ఆ సమయంలో అవకాశం రావచ్చు అనేది కూడా ఏఐసిసి హామీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ విషయంలో ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుందనేది కూడా వారు హామీ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. గతంలో ఎంపీ ఎలక్షన్ లో కూడా మున్గోడు భువనగిరి ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆయన ఇంటికి వెళ్లి కూడా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేయడంతో ఆయన ఎంపీ ఎన్నికల్లో ప్రచారాన్ని నిర్వహించి ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మొన్న రీసెంట్ గా ఆలేరులో నిర్వహించినటువంటి బహిరంగ సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీ ఎన్నికల్లో చేసినటువంటి ఏదైతే కృషి ఏదైతే ఉందో అభ్యర్థి గెలుపు కోసం ఆ విషయం ప్రస్తావించారు. రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా కొంత
ఆయన మెచ్చుకునే విధంగా కూడా ఆయనను కొంత పొగిడే విధంగా కూడా మాట్లాడిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ చేసినా కూడా మంత్రి పదవి దక్కపోవడం తోటి మిగతా 3 మంత్రి పదవుల విషయంలో ఖచ్చితంగా రాజగోపాల్ రెడ్డికి ఛాన్స్ వస్తుంది అనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీలో చర్చ సాగుతుంది. కానీ అది ఎప్పటి వరకు వస్తుంది, ఎప్పుడు విస్తరణ చేస్తారనేది కూడా కొంత సందిగ్ధం ఉన్న నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి విషయంలో రాజీనామా చేస్తారనేది జిల్లా వ్యాప్తంగా కూడా ప్రచారం సాగింది. కానీ అది నిజం కాదు, నేను పదవుల కోసం పనిచేయడం లేదు, కేవలం ప్రజల అభివృద్ధి కోసమే ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తానంటూ ఆయన ట్విట్టర్ వేదికగా కూడా ఆయన ప్రస్తావించడంతో కొంత ఈ రాజీనామా విషయంలో కానీ పార్టీ మారే విషయంలో మాత్రం ఇష్టు వీడిందని మాత్రం చెప్పవచ్చు. అయితే జానయ్య, రాజగోపాల్ తరహాలోనే అసంతృప్త నేతలు అంటే మంత్రి పదవులు రాని వాళ్ళు బయటకు వస్తారా? వస్తే హైకమాండ్ యాక్షన్ ప్లాన్ ఏంటి? వైశాలి, గతంలో రాజగోపాల్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతల పైన ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి కొన్ని విమర్శలు ఏవైతే ఉన్నాయో అవి తనకు మంత్రి పదవి విషయంలో రాని పక్షంలో ఆయన తీవ్ర స్థాయిలో స్పందిస్తారనేది మాత్రం అందరూ ఊహించడం జరిగింది. అయితే ఈ విషయంలో ఏదైతే మంత్రి పదవుల విషయంలో మంత్రి పదవులు ఆశిస్తున్నటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేస్తారంటూ కూడా కొంత ప్రచారం సాగింది. థ్యాంక్ యూ జానయ్య.